సో ఈ రోజు నేను ఈ పర్టిక్యులర్ వీడియోలో టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజెస్ త్రూ ఏపీ వెబ్సైట్ ద్వారా ఏపీ వెబ్సైట్ ద్వారా ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ని అనాలిసిస్ చేసి టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను కాలేజెస్ ఏంటి, వాటి యొక్క టాప్ బ్రాంచెస్ అంటే సిఎస్సి యొక్క కట్ ఆఫ్స్ ఏంటి, హైయెస్ట్ ప్యాకేజ్ ఏంటి, యావరేజ్ ప్యాకేజ్ ఏంటి, అండ్ ఓవరాల్గా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఏ కంపెనీస్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్కి అపియర్ అవ్వబోతున్నాయి, ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసాయి. అండ్ అదేవిధంగా నీకు కనుక ఆపర్చునిటీ వస్తే ఈ టాప్ 10 కాలేజెస్లో నువ్వు ఏ కాలేజ్ అనేది చూస్ చేసుకుంటావో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పే మరి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ మోర్ డిలేస్. ఇక మనం లిస్ట్కి వచ్చేస్తే మై డియర్ ఒక్క నిమిషం ఉండండి, కొంచెం జూమ్ చేసుకుందాం మనం దీన్ని. సో ఇఫ్ ఐ జూమ్ ఇట్ ఎ లిటిల్ బిట్, ఫస్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉంది జేఎన్టీయు కాకినాడ. సో చూడండి, జేఎన్టీయు కాకినాడలో సిఎస్సికి కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసరికి నాన్న 1K to 2K రా. సో నీకు 1 నుంచి అంటే 1000 నుంచి 2000 లోపల ర్యాంక్ వస్తే యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఇన్ టు జేఎన్టీయు కాకినాడ. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 67 lakhs per annum రికార్డ్ అయింది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 8 lakhs నాన్న. సో డీసెంట్గానే ఉంటుంది. అండ్ కంపెనీస్ వచ్చేసరికి ఇందులో మనకు ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, టీసీఎస్, విప్రో, అసెంచర్, ఇంకా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ది కంపెనీస్ అనేవి ప్లేస్మెంట్స్ కోసం రావడం జరుగుతుంది. ఓవరాల్గా మీరు కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ క్యాంపస్లో 23-24 ఇయర్లో 90% ప్లేస్మెంట్ రికార్డు కూడా అవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా మనం మాట్లాడుకున్నట్లయితే 75 to 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఈ కాలేజ్ నుంచి ప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్నది ఆంధ్ర యూనివర్సిటీ నాన్న. ఆంధ్ర యూనివర్సిటీ కట్ ఆఫ్ కూడా ఇంచుమించు దగ్గరలానే ఉంటుంది. చూడండి, 1000 నుంచి 3000 మధ్యలో ఉంటాయి. హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటివరకు రికార్డ్ అయింది అయితే 35 lakhs per annum. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 7 lakhs per annum. ఇందులో మీకు అమెజాన్, గూగుల్, అట్లాసియన్, డెలాయిట్, యాపిల్, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ అయితే ప్లేస్మెంట్స్ కోసం రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నౌ ఇఫ్ ఐ గెట్ ఇన్ టు ద థర్డ్ కాలేజ్, గాయత్రి విద్యా పరిషత్ నాన్న. సో ఇందులో కూడా 2K నుంచి 3K ఇస్ ద కట్ ఆఫ్ ఫర్ సిఎస్సి. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటిదాకా రికార్డ్ అయింది 50 lakhs per annum. యావరేజ్ వచ్చేసరికి 8 lakhs per annum ఉంది. అండ్ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, క్యాప్జెమినీ అండ్ అమెజాన్ ఈ కంపెనీస్ అనేవి వీటితో పాటు చాలా డిఫరెంట్ కంపెనీస్ కూడా మనకు ప్లేస్మెంట్స్ కోసం రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేసినవి టాప్ మోస్ట్ కంపెనీస్ అనమాట, ఏవైతే ప్లేస్మెంట్స్ కోసం అపియర్ అవుతా ఉన్నాయో అవి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 2K to 4K ఇస్ ద కట్ ఆఫ్ ఫర్ సిఎస్సి. 25 lakhs ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ 6 lakhs ఇస్ ద యావరేజ్ ప్యాకేజ్. ఇందులో కూడా చూసుకున్నట్లయితే మనం టీసీఎస్, క్యాప్జెమినీ, హెచ్సిఎల్, విప్రో, హుండాయ్, టెక్ మహీంద్రా లాంటి కంపెనీస్ అనేవి ఇందులో మీకు ప్లేస్మెంట్స్ కోసం రావడం జరుగుతూ ఉంది. అండ్ ఇంకా కొంచెం మనం చూసుకున్నట్లయితే ఇఫ్ వి మూవ్ ఎ లిటిల్ బిట్ ఫర్దర్, ఎస్ ఒక్కసారి చూసేద్దాం నాన్న. ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మన దగ్గర ఉంది వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో 3K నుంచి 6K వరకు కట్ ఆఫ్ నాన్న. ఇక్కడ 3K to 6K is the cut off for CSC. 50 lakhs per annum is the highest package ఇక్కడ మనం ఆఫర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా 7 lakhs is the average package. కంపెనీస్ చూసుకున్నట్లయితే మీరు అమెజాన్, సిస్కో, మైక్రోసాఫ్ట్, మోర్గన్ స్టాన్లీ, అసెంచర్, అడాబ్ ఇవన్నీ కూడా మనకు మన యొక్క వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్స్ కోసం రావడం జరిగింది. అండ్ జేఎన్టీయు అనంతపూర్ గురించి చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ వచ్చేసరికి 3K to 5K నానా. 22 lakhs per annum ఉంటుంది. 5 lakhs వచ్చేసరికి మనకు యావరేజ్ ప్యాకేజ్. ఇందులో టీసీఎస్, ఎల్ఎన్టీ, కియా, రిలయన్స్ వంటి కంపెనీస్ వచ్చేసరికి దీనికి ప్లేస్మెంట్స్ కోసం రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే జిఎంఆర్ఐటి 5K to 8K ఇస్ ద కట్ ఆఫ్ ఫర్ సిఎస్సి. అండ్ 40 lakhs per annum ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ 4.55 యావరేజ్ నాన్న. యావరేజ్ చూసుకున్నట్లయితే ఈ టాప్ 10 కాలేజెస్లో ఈ 2 కాలేజెస్లోనే యావరేజ్ ప్యాకేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంది కంపారిటివ్లీ. ఇందులో కూడా మంచి కంపెనీస్ నాన్న. చూడండి, ఎల్ఎన్టీ, డార్విన్ బాక్స్, హెచ్సిఎల్, కాగ్నిజెంట్, జేఎస్డబ్ల్యూ, డెలాయిట్ వంటి కంపెనీస్ కూడా ప్లేస్మెంట్స్కి రావడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఆర్వీఆర్ అండ్ జేసీ. సో ఆర్వీఆర్ అండ్ జేసీ వచ్చేసరికి కట్ ఆఫ్ వచ్చేసరికి 7 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 46 lakhs per annum. బట్ ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ అనేది చాలా తక్కువ ఉంది, 4.25 నాన్న. యావరేజ్ ప్యాకేజ్ ఇస్ 4.25. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యూ స్పైడర్స్, డెల్టా ఎక్స్, అమెజాన్ వంటి కంపెనీలు ప్లేస్మెంట్స్ కోసం రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పీవీఎస్ పిఎస్ఐటి నాన్న విజయవాడ. సో ఇందులో 10K నుంచి 12K వరకు ర్యాంక్ రావడం జరిగింది. 44 lakhs per annum ఇస్ ద హైయెస్ట్ ప్యాకేజ్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 7.44 lakhs విల్ బి ద యావరేజ్ ప్యాకేజ్ ఇక్కడ. అమెజాన్, వాల్మార్ట్, టీసీఎస్, కాగ్నిజెంట్ అండ్ డెలాయిట్ వంటి కంపెనీస్ కూడా
ఈ ఇన్స్టిట్యూట్కి ఎస్పెషల్గా ప్లేస్మెంట్స్ కోసం రావడం జరిగింది. అండ్ ద లాస్ట్ కాలేజ్ ఇన్ అవర్ లిస్ట్ విల్ బి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కట్ ఆఫ్ చూస్తే 25,000 వరకు ఉన్నా కూడా నీకు ఇందులో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది ఫర్ సిఎస్సి. 30 lakhs is the highest package, 7 lakhs is the average package, my dear. Accenture, TCS, Cognizant, Deloitte, DBS and Salesforce వంటి కంపెనీలు వచ్చేసరికి ఇందులో ప్లేస్మెంట్స్ కోసం రావడం జరుగుతుంది. సో ఇవైతే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ దీస్ ఆర్ ది కట్ ఆఫ్ ఆఫ్ సిఎస్సి బ్రాంచ్. బట్ ఇందులో ఒక విషయాన్ని నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. Compared to, like, do not try to compare these top 10 colleges of engineering with older IITs or NITs. ఎందుకంటే ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్తో పోల్చుకుంటే ఇవి కొంచెం తక్కువ లెవెల్లోనే ఉంటాయి. బట్ కొన్ని విషయాల్లో మాత్రం హైయెస్ట్ ప్యాకేజెస్ చూసుకోండి మీరు. హైయెస్ట్ ప్యాకేజెస్ ప్రకారం అయితే టాప్ మోస్ట్ కంపెనీస్ కూడా మనకు ఇక్కడ జేఎన్టీయూ కాకినాడ చూసుకుంటే మీరు 67 lakhs దాకా వెళ్ళడం జరిగింది. బట్ ద రియాలిటీ ఏంటంటే నాన్న, ఇందులో కాలేజ్ ఏదైనా సరే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది నీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొంతమంది చాలా చిన్న కాలేజ్కి వెళ్ళి కూడా హైయెస్ట్ ప్యాకేజ్తో బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. బికాజ్ ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ దేర్ స్కిల్స్. సో ట్రై టు డెవలప్ యువర్ స్కిల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కాలేజ్. అంతేగాని నేను టాప్ కాలేజ్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా నాకు ప్లేస్మెంట్స్ వస్తుంది అని అయితే ఏమీ ఉండదు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్స్. కాబట్టి ఈ 4 ఏళ్ళు కూడా ట్రై టు డెవలప్ యువర్ స్కిల్స్, ట్రై టు ఇంప్రూవైజ్ యువర్ స్కిల్స్. అండ్ నేను మీకు ముందుగానే చెప్పినట్టుగా ఈ టాప్ 10 కాలేజెస్లో నీకు కనుక ఆపర్చునిటీ వస్తే నువ్వు ఏ బ్రాంచ్ తీసుకుంటావు అండ్ అదేవిధంగా ఏ కాలేజ్ చూస్ చేసుకుంటావు అన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. సో మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సెషన్తో. మరి అంటిల్ ద టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.